కల్కి సినిమాలో మన మహాభారతం నుంచి చాలా క్యారెక్టర్స్ ని అలాగే చాలా కథల్ని ఇన్స్పైర్ అయ్యి చూపించారు. కానీ చాలా మందికి ఈ సినిమాలో ఉన్న పాత్రల వెనక ఉన్న అసలు కథలు తెలియవు. కాబట్టి ఈ సినిమా చూడగానే నేను ఈ వీడియోని చేయాలనుకున్నాను. మీరు కల్కి సినిమాని చూసినా చూడాలనుకున్న ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. అలాగే మన హిందూ గ్రంథాల్లో ఉన్న కథల్ని తీసుకువెళ్లి సినిమాల్లో చూపించడం అనేది చాలా గర్వపడే విషయం. దాన్ని సపోర్ట్ చేస్తూ ఒక లైక్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కల్కి సినిమాని చూసారా లేదా అన్నది కామెంట్ చేయండి. ఇక కథని ఆరంభిద్దాం. మహాభారతంలో ఉన్న కురుక్షేత్ర యుద్ధం పాండవులకి కౌరవులకి మధ్య జరుగుతుంది. కానీ కౌరవుల తరపున పోరాడిన కర్ణుడు పాండవుల్లో ఒకడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. పాండవుల తల్లి అయిన కుంతీదేవికి దూర్వాస మహర్షి ఒక మంత్రాన్ని వరంగా ఇస్తాడు. ఏ దేవుడిని తలుచుకొని ఈ మంత్రాన్ని చెప్తామో ఆ దేవుడు వచ్చి ఒక బిడ్డని ప్రసాదిస్తాడు. అయితే కుంతీదేవి కుతూహలంతో పెళ్లి కాక ముందే సూర్యుడిని తలుచుకొని ఈ మంత్రం చెప్తుంది. దాంతో సూర్యుడు వచ్చి కర్ణుడిని బిడ్డగా ప్రసాదిస్తాడు. అలా సూర్యుడి నుంచి ఈ మంత్రం వల్ల మొట్టమొదటి పుట్టినవాడు కర్ణుడు. అయితే పెళ్లి కాకుండానే ఒక కొడుకు ఉన్నాడు అంటే సమాజం చెడ్డగా చూస్తుంది అని కుంతీదేవి కర్ణుడిని ఒక నదిలో వదిలేస్తుంది. అప్పుడు నందనుడు అనే ఒక సూతుడు ఈ కర్ణుడిని తీసుకువెళ్లి పెంచుతాడు. అలా కర్ణుడు సూతపుత్రుడు అవుతాడు. కర్ణుడు తన కొడుకు అన్న విషయం కుంతీదేవి ఎవ్వరికీ చెప్పదు. కుంతీదేవికి పెళ్లైన తర్వాత తన భర్త పాండురాజుకి ఉన్న శాపం వల్ల పిల్లలు పుట్టరు. అప్పుడు కుంతీదేవి ఈ మంత్రం గురించి చెప్పి యమధర్మరాజుని తలుచుకొని ధర్మరాజుని పొందుతుంది. ఇంద్రుడిని తలుచుకొని అర్జునుడిని పొందుతుంది. హనుమంతుడి తండ్రైన వాయుదేవుడిని తలుచుకొని భీముడిని పొందుతుంది. అలాగే అశ్విని దేవతల్ని తలుచుకొని నకుల సహదేవుల్ని పొందుతుంది. అలా కర్ణుడు ముందు పుట్టినా సరే పాండవులు ఎవ్వరికి కర్ణుడే వాళ్ళ అన్నయ్య అని తెలీదు. చివరికి అర్జునుడే కర్ణుడిని చంపేస్తాడు. అయితే ఈ సినిమాలో చూపించినట్టుగా అశ్వత్థామ చాలా గొప్పవాడు. అశ్వత్థామ తండ్రి అయిన ద్రోణుడు శివుడి అంశతో శివుడు లాంటి కొడుకు జన్మించాలి అని ఉత్తరాఖండ్ లోని గృహంలోకి వెళ్లిపోయి శివుడు కోసం కఠోరంగా తపస్సు చేస్తాడు. దాంతో శివుడు ప్రత్యక్షమై అశ్వత్థామాని వరంగా ప్రసాదిస్తాడు. అశ్వత్థామ పుట్టడమే నుదుటి మీద చింతామణితో పుడతాడు. దానివల్ల తనకి ఆకలి, దాహం, నిద్ర, అలసిపోవడం లాంటివి ఉండవు. అలాగే అశ్వత్థామ ఒక చిరంజీవి. అంటే ఈ మహాయుగంలో కలియుగం అంతమయ్యే వరకు తనకి చావు ఉండదు. అయితే ఈ సినిమాలో అశ్వత్థామ కర్ణుణ్ణి తన సోదరుడు అని చెప్తాడు. దాని వెనక ఒక చిన్న కథ ఉంది. ద్రోణుడికి చాలా యుద్ధ విద్యలు వచ్చు. కానీ అశ్వత్థామ ద్రోణుడు ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళు చాలా పేదరికంలో ఉండేవాళ్ళు. దాంతో ద్రోణుడి బాల్యమిత్రుడు పాంచాల దేశానికి రాజు అయిన ద్రుపదుడి దగ్గరికి సహాయం కోరుతూ వెళ్తాడు. కానీ ద్రుపదుడు ద్రోణుణ్ణి అవమానించి బయటకు పంపేస్తాడు. అప్పుడు కృపాచార్యుడు ద్రోణుణ్ణి పాండవులు ఉండే హస్తినాపురానికి తీసుకువెళ్తారు. ఎందుకంటే కృపాచార్యుడి చెల్లెలైన కృపిని ద్రోణుడు పెళ్లి చేసుకుంటాడు. అలా కృపికి ద్రోణుడికి పుట్టినవాడ అశ్వత్థామ. అయితే వీళ్ళు హస్తినాపురంకి వెళ్లిన తర్వాత అశ్వత్థామకి గుర్రాలంటే ఇష్టమని తెలుసుకొని దుర్యోధనుడు ఒక మంచి ఖరీదైన గుర్రాన్ని అశ్వత్థామకి బహుమతిగా ఇస్తాడు. దాంతో అశ్వత్థామ దుర్యోధనుడు మంచి స్నేహితులు అవుతారు. ద్రోణుడి శిష్యుల్లో పాండవులు కౌరవులు అశ్వత్థామ ఉన్నా సరే తన సొంత కొడుకు కన్నా ఎక్కువగా అర్జునుడికి అన్ని విద్యల్ని నేర్పిస్తాడు. ఒకరోజు పాండవులకి కౌరవులకి మధ్య ఒక పోటీ జరుగుతూ ఉంటుంది. కౌరవుల్లో ఎవరికి అర్జునుడు అంత ధనుర్విద్య రాదు. దాంతో దుర్యోధనుడు తలదించుకునే సమయంలో కర్ణుడు దుర్యోధనుడు తరపున వచ్చి అర్జునుడికి పోటీగా నిలుస్తాడు. కానీ కర్ణుడు సూతపుత్రుడు అని పోటీలోకి రానివ్వరు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని ఒక రాజ్యానికి రాజుని చేసి కర్ణుడిని దుర్యోధనుడు వైపు తెచ్చుకుంటాడు. అలా కర్ణుడు అశ్వత్థామ కౌరవులకి దగ్గరవుతారు. అక్కడే వాళ్ళిద్దరూ స్నేహితులవుతారు. అయితే కర్ణుడు ఎంత గొప్పవాడంటే కేవలం దాన ధర్మాలే కాదు, తన ఇచ్చిన మాట కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయడు. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధం మొదలవడానికి ముందే కుంతీదేవి కర్ణుడి దగ్గరికి వచ్చి నువ్వు నా కొడుకువి, పాండవులందరూ నీ తమ్ముళ్ళు, కాబట్టి నీ తమ్ముళ్ళతోనే యుద్ధం చేయడం ఆపేశాయి అని చెప్తుంది. ఆ తర్వాత స్వయంగా కృష్ణుడే వచ్చి నువ్వు పాండవులకి కౌరవులకి అన్నయ్యవి, ఈ విషయం నువ్వు వచ్చి చెప్తే పెద్దవాడివి సమర్థుడివి కాబట్టి అందరూ రాజ్యాన్ని నీకే ఇచ్చేసి నిన్నే రాజుగా చేస్తారు, కాబట్టి యుద్ధాన్ని ఎలాగైనా ఆపు అని అంటాడు. కానీ కర్ణుడు నన్ను అందరూ అవమానిస్తున్న సమయంలో దుర్యోధనుడు ఒక్కడే నా వైపు నిలిచాడు, నన్నే అండగా చూసుకొని పాండవులతో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను దుర్యోధనుని వదిలేసి రాజు అయితే స్నేహానికి అది పెద్ద మచ్చ అవుతుంది. కాబట్టి నేను ఆ తప్పు చేయలేను. నేను చనిపోతానని తెలిసినా నేను దుర్యోధనుడితో పాటే యుద్ధం చేస్తాను. నా వల్ల ఎంత వీలైతే అంత సహాయం దుర్యోధనుడికి చేస్తాను
చంపుతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే కల్కి సినిమా మొదలవ్వడమే అశ్వత్థామ హత కుంజరా అనే డైలాగ్ తో మొదలవుతుంది. ఎందుకంటే ఆ ఒక్క డైలాగే అశ్వత్థామ శపించబడ్డానికి కారణమవుతుంది కాబట్టి. అశ్వత్థామ తండ్రి ద్రోణుడిని యుద్ధంలో ఎవ్వరూ చంపలేకపోతారు. అప్పుడు కృష్ణుడు ఒక సలహా ఇచ్చి తన కొడుకు అశ్వత్థామ చనిపోయాడు అంటే ద్రోణుడు నిరాశ చెందుతాడు, అప్పుడు మనం ద్రోణుడిని చంపొచ్చు అని చెప్తాడు. కానీ అశ్వత్థామ ఒక చిరంజీవి అంటే మరణం లేదు కాబట్టి ఎవ్వరు చెప్పినా ద్రోణుడు నమ్మడు. అందుకని అశ్వత్థామ అనే ఒక ఏనుగుని పాండవులు చంపేస్తారు. దాని తర్వాత ధర్మరాజు అశ్వత్థామ హత అని గట్టిగా అరిచి కుంజరా అని మాత్రం మెల్లిగా అరుస్తాడు. అశ్వత్థామ హత అంటే అశ్వత్థామ చనిపోయాడు అని, కుంజరా అంటే సాంస్క్రిట్ లో ఏనుగు అని అర్థం. కాబట్టి ధర్మరాజు చెప్పింది అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది అనే. కానీ కుంజరా అన్నది మెల్లిగా చెప్పడం వల్ల ద్రోణుడికి అశ్వత్థామ చనిపోయాడు అని వినిపిస్తుంది. దాంతో నిజంగానే అశ్వత్థామ చనిపోయాడు అనుకొని ద్రోణుడు తన అస్త్రాల్ని వదిలేగా ద్రోణుడిని చంపేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న అశ్వత్థామ మోసం చేసి నా తండ్రిని చంపుతారా అని పాండవుల మీద విపరీతమైన పగని పెంచేసుకుంటాడు. కానీ తన పగ తీర్చుకునే లోపే ఆ కురుక్షేత్ర యుద్ధం ముగిసిపోతుంది. దాంతో పాండవుల వంశాన్నే అంతం చేయాలి అని ద్రౌపది గదిలోకి వెళ్లి నిద్రపోతున్న ద్రౌపది పిల్లల్ని చంపేస్తాడు. అయితే పాండవుల పిల్లల్ని అశ్వత్థామ చంపేశాడు అని తెలుసుకొని అర్జునుడు అశ్వత్థామని చంపడానికి వెంట పడతాడు. దాంతో అశ్వత్థామ అర్జునుడిని చంపడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ సమయంలో కృష్ణుడు వచ్చి ఈ రెండు బ్రహ్మాస్త్రాలు వల్ల ఈ ప్రపంచమే నాశనం అవుతుంది అని చెప్పడంతో అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామకి ప్రయోగించడం ఒక్కటే వచ్చు, వెనక్కి తీసుకోవడం రాదు. అభిమన్యుడు భార్య అయిన ఉత్తర గర్భంలో పెరుగుతున్న బిడ్డకి తగులుతుంది. కృష్ణుడు ఎలాగో ఆ గర్భంలో పెరుగుతున్న బిడ్డని కాపాడుతాడు. కానీ ఇంకా పుట్టని బిడ్డ మీదకే నీ అస్త్రాన్ని మళ్లిస్తావా అని కృష్ణుడి కోపం వచ్చి అశ్వత్థామ నుదుటి మీద ఉన్న ఆ చింతామణిని తీసేసి అశ్వత్థామ యుగాంతం వరకు అలానే జీవిస్తాడు అని శాపం పెడతాడు. అదే ఈ సినిమాలో చూపించారు. అయితే అశ్వత్థామ శివుడి అంశతో పుట్టాడు కాబట్టి ఈ సినిమాలో కూడా ఒక శివాలయంలోనే తను తపస్సు చేసుకుంటూ ఉన్నట్టుగా చూపిస్తారు. నిజానికి ఆ శివాలయం మన నెల్లూరులో తవ్వకాలలో బయటపడింది. ఇంకా శంబల నగరం గురించి చెప్పాలి అంటే మన హిందూ పురాణాల్లోనే కాదు, టిబెటియన్ గ్రంథాల్లో కూడా దీని గురించి వివరించారు. టిబెటియన్ గ్రంథమైన కాలచక్ర మంత్రాలోని ఈ శంబల నగరం గురించి చెప్పారు. అదే మన హిందూ గ్రంథాల్లో అయితే భాగవతంలో 12వ కాండలోని అలాగే కల్కి పురాణంలోని దీని గురించి వివరించారు. మన పురాణాల ప్రకారం శంబల అనేది ఒక నగరం కాదు, అది ఒక రాజ్యం. అయితే ఎప్పుడైతే మన కలియుగంలో కలి పూర్తి స్థాయికి వెళ్తుందో అన్ని రకాల అరాచకాలు జరుగుతూ ఉన్నప్పుడు విష్ణుమూర్తి కల్కి అవతారంలో జన్మిస్తారు. కల్కి జన్మించేది సుమతి అనే ఒక మహిళకి. ఈ సినిమాలో కూడా తన పేరు సుమతియే అయి ఉన్నది. అయితే ఈ శంబల నగరాన్ని వెతికి పట్టుకోవడానికి చాలా సంవత్సరాలుగా కొన్ని వేల మంది ప్రయత్నించారు. అందులో శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్ట్ తో పాటు హిట్లర్ కూడా ప్రయత్నించాడు. కానీ పురాణాల ప్రకారం పూర్తి ధర్మపరులకు మాత్రమే ఈ శంబల నగరం కనిపిస్తుంది, అనుమతి ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎవ్వరూ శంబల నగరానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఈ సినిమాలో ఉన్న పాత్రల వెనుక ఉన్న కథ మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నా. ఈ సినిమాలో మీకు నచ్చిన పాత్ర ఏంటి అని కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, అవి కూడా నేను చెప్తాను. మన హిందూ గ్రంథాల్లో ఉండే విషయాలన్నీ చిన్న చిన్న కథల రూపంలో ఈ ఛానల్లో నేను చెప్తాను. ఒకసారి ఛానల్ ని చూసి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మన గ్రంథాలని మనం తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు చెప్పండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.